బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీళ్లలో న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా కేంద్రం తేల్చేదాకా ఈ పోరాటం అనేటువంటిది ఆగదు. మనం వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమడుగుతున్నాం? కేంద్ర ప్రభుత్వము 9 ఏళ్ళు నాంచి 9 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మన నీటికి సంబంధించినటువంటి నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది. ట్రిబ్యునల్కి రెఫర్ చేయమని ప్రారంభంలో అడిగితే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోండి, మేము రెఫర్ చేస్తామని చెప్పి ఏళ్లకేండ్లు సాగదీస్తున్నారు ఏ కారణం లేకుండా. కాబట్టి ఇవాళ మేము చేస్తున్న డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పట్టుబట్టాలి. మేము సిద్ధంగా ఉన్నాం. 6 మాసాల కాలంలోనే, ఈ రోజు నుంచి 6 మాసాల కాలంలోనే ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించేటట్లుగా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపు లేదా కృష్ణానదిలో మన రాష్ట్ర కేటాయింపు జరగడానికి ఒక దశాబ్దం పడితే మనం ప్రాజెక్టులు ఎప్పుడు కట్టుకోవాలి, మనకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఎప్పుడు నీళ్ళని సద్వినియోగం చేసుకోవాలి. కాలం గడిచే కొద్దీ జరిగేటువంటి ఎస్కలేషన్ ఏదైతే ఉంటుందో స్టీలు, సిమెంటు, లేబర్ కాంపోనెంటు ఇతరవన్నీ కూడా పెరగడం మూలంగా ప్రాజెక్టుల యొక్క భారం తడిచి మోపేడంత అవుతుంది. అది ప్రజలకు అత్యంత భారం అవుతుంది. కాబట్టి ట్రిబ్యునల్ యొక్క టైం ఫ్రేమ్ అనేటువంటిది 6 మాసాల్లో ఖచ్చితంగా జరగాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ సాధించే వరకు తప్పకుండా మనం అందరం కలిసి పోవాల్సి ఉంటుంది. ఇలా దీని పర్యవసానం ఏంది? మీరు అనాలోచితంగా చేసినటువంటి ఈ తప్పిదానికి, ఘోరమైనటువంటి అన్యాయానికి ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా, తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హైడల్ ప్రాజెక్ట్స్ 2 కూడా శ్రీశైలం మీద, నాగార్జున సాగర్ మీద ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. అందుకే నీటి వాటా తేలే వరకు, 2 రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంబీ పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం మనం. కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ ముందు చూపుతో, ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే, పెండింగ్లో పెట్టినారు. మీరు వచ్చిన పుణ్యానికి 2 నెలలకే మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసినారు. ఎవరి ప్రయోజనాన్ని నెరవేరుతుంది? దీని నుంచి ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు? ఎంత దుర్మార్గమైనటువంటిది ఇది. కాబట్టి రేపటికైనా 6 మాసాల లోపల మన నీటి కేటాయింపులు, మన హక్కు, సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి మన హక్కు మనకు తెలియ వరకు ఈ ఒత్తిడి, ఈ పోరాటం కొనసాగాల్సిందే. ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడకేసుకొని బాధ్యత తీసుకొని సాధించడానికి ముందుకు పోతే, బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రజల హక్కుని పరిరక్షించడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మాత్రం వదిలేది లేదు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. మీరు చేసినటువంటి తప్పిదానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసిందే రాష్ట్ర ప్రజానికానికి. చిన్న చిన్న తప్పు కాదండి ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే అలా కేసీఆర్ శ్రీకారం చుట్టిందే, తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ల కోసం. ప్రధానమైనటువంటి అంశం నీళ్లు. లక్షల మంది రైతాంగం బతుకుదెరువు లేక వలసలపోయి వ్యవసాయము, గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి. అలా కరెంటు బాధలు, మంచినీటి బాధలు, వ్యవసాయ బాధలు, బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు, కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలోంచే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. రైతాంగానికి ఒక భరోసానిచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడులు ఇచ్చి, చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, మిషన్ కాకతీయ చేపట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక ఇలా 2 నెలలకే ఈ నీళ్ళని తీసుకొని ఈ హక్కు, తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం. బాధ అనిపిస్తుంది. అసలు ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి.
మొన్న జనవరి 17వ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు గారు ఒకరోజు నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం, ఇక్కడే మాట్లాడినాం, ఆ రోజే వివరించినాం. అక్కడ సంతకాలు పెట్టి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో మినిట్స్లో రాసుకున్నారు కానీ మాకు అంగీకారం కాదని మేము ఇంటి నుంచి లేఖ రాసినామని చెప్తారు చిన్నపిల్లల్లాగా. దానికే కట్టుబడాలి కదా మరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఘోరమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని కృష్ణా ప్రాజెక్టులను ఉమ్మడి యాజమాన్యం కింద అంటే కేంద్ర యాజమాన్యం కింద ఉండేటట్లుగా, కేంద్ర యాజమాన్యం అంటే ఏముందండి, ఆంధ్ర ప్రయోజనాన్ని నెరవేరుతుంది. మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నది అదే కదా. తెలంగాణ తన అజమాయిషీ లేకుండా ఎగువనున్న రాష్ట్రం కాబట్టి వాళ్ళ నీళ్ళు వాళ్ళు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతో ఏ ప్రభుత్వం ఉన్నా, ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ జగన్ ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ ప్రయోజనం ఒకటే, నీళ్ళు కిందికి రావాలి. తెలంగాణ తన వాటా తను వాడుకునేటువంటి క్రమంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు, పవర్ జనరేషన్ చేస్తే కంప్లైంట్ చేస్తారు, మంచినీటి కోసం తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు, మనం ప్రాజెక్టు కట్టుకుంటే కంప్లైంట్ చేస్తారు. ఇవన్నిటిని అధిగమించుకుంటూ మెల్లిమెల్లిగా వ్యూహాత్మకంగా ఇలా పాలమూరు రంగారెడ్డిని 80% పూర్తి చేసిన కేసీఆర్ గారు. ట్రయల్ రన్ అయిపోయింది, ఓన్లీ ఫార్వర్డ్ కాలువలు మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి పని మిగిలింది అంతే. పాత ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం కావా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా? అందువల్ల కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ 6 మాసాల లోపల తీర్పు ఇచ్చేటువంటి విధంగా ఒకవైపు ఉద్యమాన్ని బలో